శుభ సందేశం అందరికీ జై సేవ. ఈ శుభ సందర్భంగా ఆచార్య మోతీరావెన్ కంగాళి గారు రచించిన పారి కుపార్ లింగో గోండి పూనం దర్శన్ అనే హిందీ గ్రంథాన్ని తెలుగు భాషలోకి అనువాదం చేయడం వలన మీరు మాకు శాశ్వతమైన ఆనందాన్ని అందించారని సంతోషంతో తెలియజేస్తున్నాను. ఈ మెచ్చుకోదగిన పనికి మీకు హృదయపూర్వక అభినందనలు. కంగాళి గారు చేసిన కృషిలో సమాజం పట్ల ఆయనకున్న అంకిత భావం, సేవానిష్ట ఆయన పనిలో అణువణువునా కనిపిస్తుంది. స్వతంత్ర భారతదేశంలో ప్రతి వ్యక్తికి సమాజం పట్ల తన విధుల గురించి అవగాహన కల్పించే బాధ్యత మరింత ముఖ్యమైనది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న ఆయన గోండి సమాజాన్ని, దాని ఉనికిని మేల్కొల్పడంలో తన జీవితమంతా ప్రేరణ పొందుతూ ముందుకు పయనించారు. ఇటువంటి సమయంలో దాని నేపథ్యాన్ని కూడా పేర్కొనడం అవసరం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342 ప్రకారం గోండు సమాజం వంటి అనేక సంఘాలు షెడ్యూల్డ్ తెగలుగా జాబితాగా రికార్డు చేయబడ్డాయి. అలాగే ఈ వర్గాల సాంస్కృతిక వారసత్వం, వారి సామాజిక విలువలు, నమ్మకాలు, చరిత్ర మొదలైన కారణంగా ఇతర ధర్మాలకు భిన్నంగా వారి విలక్షణమైన జీవన శైలి గుర్తించబడింది. ప్రధాన స్రవంతి నుండి మరియు వారికి ప్రత్యేక గుర్తింపు కలిగించింది. ఇదే కారణంగా హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం వంటి ప్రధాన స్రవంతికి సంబంధించిన కొన్ని చట్టాలు ఈ అన్ని సముదాయాలకు వర్తించవు. దీనితో బాటుగా కాలానుగుణంగా ఈ సముదాయాల ప్రయోజనాల కోసం భారత కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోకూర్ సమితి వంటి వివిధ కమిటీలు అటువంటి వర్గాలను అధ్యయనం చేసి తమ తమ దర్యాప్తులను, నివేదికలను సమర్పించాయి. వాటి ఆధారంగా షెడ్యూల్ తెగల నుండి ప్రధాన స్రవంతిలో చేర్చిన అటువంటి వర్గాలను మినహాయించాలని సిఫార్సు చేయబడింది. ఇప్పటికే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యం కొరకు కమిటీలో ప్రధానంగా 5 ప్రమాణాలు ఉన్నాయి. అవి భారత రాజ్యాంగంలో కూడా పేర్కొనబడలేదు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఆదిమ లక్షణాలు, భౌగోళిక నివాస గ్రామాలు అంటే ఐసోలేషన్, విశిష్ట సంస్కృతి, అధిక సంఖ్యలో సముదాయాలతో సంబంధం కలిగి ఉండటం వల్ల ప్రమాదం, వెనుకబాటుతనం. భారత రాజ్యాంగంలో చేర్చబడిన వర్గాలకు ఏ ప్రాతిపదికన ప్రత్యేక గుర్తింపు లేదా అస్తిత్వం లభించిందో మెల్లమెల్లగా వారి నుండి వెనక్కి తీసుకోబడుతున్నందున ఈ నేపథ్యం గూర్చి ప్రస్తావించడం అవసరం. పైన పేర్కొన్న సముదాయాలను ప్రధాన స్రవంతిలో చేర్చడం ఆందోళన కలిగించే విషయం కాదు. కానీ ఈ సముదాయాలు తమ సంస్కృతిని మర్చిపోయి దాని ఉనికి గురించి తెలియకపోవడమే ఆందోళన కలిగించే విషయం. కంగాళి గారు ఈ విషయంపై లోతుగా విచారించి ఆలోచించారు. భారతదేశంలోని జనజాతులలో అంటే తెగలలో గోండు సమాజం అనేది ఒక ప్రధానమైన ముఖ్య సముదాయం. అన్ని జనజాతుల యొక్క మొదటి ప్రత్యేక లక్షణం ప్రకృతితో పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం. ఇది ఇప్పటికీ వారి ఆచారాలు, నైతికత మరియు వారి సంపూర్ణ జీవన శైలిలో విశిష్టమైన భాగం. ముఖ్యంగా గోండు సమాజం ఉనికి వారి జీవన శైలిలో ప్రకృతి యొక్క ఆరాధనా శక్తిగా వారి సంస్కృతిలో ప్రతిబింబిస్తుంది. అందువల్ల తన సాంస్కృతిక వారసత్వం యొక్క రక్షణ మరియు కమ్యూనికేషన్ కలిగి ఉండటమే అంతిమ కర్తవ్యంగా భావించి కంగాళి గారు తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేశారు. కంగాళి గారు తన రచనల ద్వారా ప్రజల హృదయాలను జాగృతపరుస్తూ తన లక్ష్యాన్ని సాధించారు. కంగాళి గారు రచించిన గ్రంథం పారి కుపార్ లింగో గోండి పూనం దర్శన్లో ఆయన సంపూర్ణ అధ్యయన సారాంశమంతా లభిస్తుంది. ఈ గ్రంథంలో గోండి భాష పుట్టుక, గండజీవుల జీవన విధానం, గోండి ధర్మ స్థాపన, చివరకు గోండ్వానా రాష్ట్ర ఆవిర్భావం గురించి సవివరంగా పొందుపరిచారు. మానవ శాస్త్రవేత్తల ప్రకారం మానవులు మిలియన్ల సంవత్సరాల క్రితమే ఆఫ్రికాలో ఉద్భవించారని గుర్తుంచుకోండి. కాని గోండుల విశ్వాసం ప్రకారం గోండు గండజీవులు కోట్ల సంవత్సరాల క్రితమే నర్మదా లోయలోనున్న అమర్కోట్లో ఉద్భవించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు మాండ్లా జిల్లాలోని వస్తు సంగ్రహాలయంలో
పురాతన శిలాజాలు లేదా అవశేషాల రూపంలో భద్రపరచబడ్డాయి. అనంతరం వారి వారసులు భీంబేట్కా మరియు ఆదమ్గఢ్ వంటి పురాతన ప్రదేశాలలో వారి జీవన శైలిని చిత్రించారు. ఇవి భారత పురావస్తు సర్వే అంటే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాలు స్పృశించలేదు. గోండు సమాజం యొక్క వారసత్వం వారి గండజీవుల శక్తిపై వారి విశ్వాసమే. వాస్తవంగా అక్కడి నుండే వారు విస్తరించారని గ్రహించాలి. నేటికి వారి ఉనికి కేవలం గోండీ గీతాలలో మాత్రమే కాదు, వారి జీవన విధానంలో కూడా స్థిరమై ఉంది. కంగాళి గారు దీనిని లోతుగా అధ్యయనం చేసి ఈ గ్రంథంలో క్రమబద్ధంగా వివరించారు మరియు గోండీ భాషను ప్రచారం చేయడానికి అలాగే వ్యాప్తి చేయడానికి శ్రమించారు. ఈ గ్రంథంతో పాటుగా తన ఇతర పుస్తకాల ద్వారా కంగాళి గారు కేవలం గోండు ప్రజల హృదయాలను చైతన్యపరచడమే కాకుండా సర్వ సాహితీ ప్రపంచానికి గోండు జీవన విధానం, సంస్కృతి, ఇతిహాసంపై అవగాహన కల్పించడానికి అవిశ్రాంతంగా కృషి చేశారు. గోండీ భాషా వ్యాకరణం, హిందీ గోండీ మరియు మరాఠీ గోండీ నిఘంటువు, గోండ్వానా సాంస్కృతిక చరిత్ర మొదలైన వాటితో సహా గోండీ భాష అభ్యున్నతి కొరకు ఆయన విస్తృతమైన అధ్యయనం చేశారు. ఇదెంతో అభినందనీయమైన కార్యం. అంతేకాకుండా 2002లో ప్రచురితమైన సైంధ్వి లిపిక గోండీ భాషా మే ఉద్వాచన్ అనే మరో పుస్తకాన్ని కంగాళి గారు రచించిన విషయాన్ని మీ ముందుకు ప్రస్తావించాలని అనుకుంటున్నాను. ఈ పుస్తకంలో కంగాళి గారు తన అవిశ్రాంత కృషి మరియు లోతైన అధ్యయనం ద్వారా సైంధ్వి లిపిని విజయవంతంగా అర్థం చేసుకున్నారు. గోండీ భాషలో ఉద్వాచనం గావించారు. కంగాళి గారి ఈ రచనా ప్రయాణాన్ని నిరంతరం కొనసాగించడం కొరకు మీరు గణనీయమైన మహత్వపూర్ణ కృషి చేశారని మిమ్ములను బహుదా ప్రశంసిస్తున్నాను. మీరు పారీ కుపార్ లింగో గోండీ పునెం దర్శన్ గ్రంథాన్ని తెలుగు భాషలో అనువాదం చేయడం ద్వారా కంగాళి గారి ఉద్దేశాన్ని, ఆదివాసుల జన చైతన్య ప్రయోజనాన్ని మరింత బలపర్చి సార్థకం చేశారు. మీరు చేసిన ఈ అభినందనీయ కార్యానికి మీకు సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు వ్యక్తపరుస్తున్నాను. జై పేర్సాపెన్, జై సేవా, జై గోండ్వానా. అభినందనలతో చంద్రలేఖ మోతీరావెన్ కంగాళి, 48 ఉజ్వల్ సొసైటీ, గోర్లే లేఅవుట్, నాగ్పూర్ 440022.